ఎదుర్కొన్నాం కాబట్టి నాకు ఎప్పుడు కూడా ప్రత్యామ్నాయం ఉండాలన్నటువంటి ఆలోచన ఎక్కువ. ఆ ప్రత్యామ్నాయం సరైనడు ఉండాలి. ఊరికినే ప్రత్యామ్నాయం నేను కూడా ఉన్నానని ఎవడో గొట్టంగాడు మాట్లాడితే ప్రయోజనం ఏంటో, బలమైనటువంటి వ్యక్తి ఈయన ప్రత్యామ్నాయం అనుకో. తీరా చూస్తే ఎప్పుడైతే అప్పుడే 2019 ఎలక్షన్స్కి ముందేమో చంద్రబాబుకు వ్యతిరేకంగాని పెద్ద ఎత్తున ఉద్యమించి భారీ ఎత్తున జనం అంతా వచ్చాక అకస్మాత్తుగా ప్లేట్ ఫిరాయించి నేను జగన్ అధికారంలోకి రానివ్వను, నేను అధికారంలోకి రాను అనగానే ఒక్కసారి ఈయన ప్రత్యామ్నాయం కాదు, తెలుగుదేశం పార్టీ వదిలినటువంటి అస్త్రం అన్నటువంటిది అర్థమైపోయింది. సరే ఆ తర్వాత ఓటమి ప్రజలు గుణపాఠం నేర్పారు. ఎందుకంటే నిలకడలేని మనిషిని ఎవడు నమ్ముతాడు? ఇప్పుడు వాళ్ళ అన్నయ్య చూశాక నిలకడలేడని చెప్పేసి ఆగారు. ఇది ఆగినప్పుడు 2014 ఈయన పోటీ చేయకపోవడం ద్వారా ఓకే నిలబడుతున్నాళ్లే అని ఆగారు. 2019లో మళ్ళీ చిట్ట చివరిలో నిలకడలేకుండా రూట్ మార్చేసుకున్నారు. అప్పుడు జనాలకు ఏం ఫీలింగ్ వెళ్ళిపోయింది? ఆ నిలకడలేనితనం అనే కంటే కూడా పూర్తిగా యాంటీ జగన్ అన్నటువంటి తత్వంతో ప్రో బాబు అన్నటువంటి విషయం అర్థమైపోయింది. ప్రో బాబు క్యారెక్టర్ ఈయన అని జనానికి అర్థం కాగానే ఓట్లు ఒక్కసారి తేడా వచ్చింది. ఇప్పుడు ఈయనకు వచ్చిన 6% ఓట్లు కూడా చంద్రబాబుకి 1000 లేక వేసిన వాళ్ళే కదా.